యోనా గ్రంథం మనం చాలాసార్లు చదివినాం, చాలాసార్లు యొక్క భాగాన్ని తెలుసుకున్నాం. అయితే ఇక్కడ యోనా ఏం చేసినాడు? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఎక్కడికి బయలుదేరినాడు? తార్షీషుకు పారిపోతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పినా, నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ వారికి స్వార్థ ప్రకటించాలా. వారు పాపంలో ఉన్నారు, వారు నశించిపోతున్నారు, వారి ఇష్టానుసమైన జీవితంలో జీవిస్తున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి వారిని హెచ్చరిస్తే వారు ఒకవేళ మారు మనసు పొంది వారు నరకానికి పోకుండా, వారు నశించిపోకుండా తప్పించబడతారని చెబితే యోనా ఏం చేసినాడు అంటే వారికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం ఆయనకు ఇష్టం లేదనమాట. ఎందుకు? యూదులు ఆ దినాల్లో ఏం చేసేవారు? కొన్ని భేదాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడము. ఇప్పుడు సమరయులు యూదులతో సాంగత్యం చేయరు కదా. అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం ఆయనకు ఇష్టం లేక తార్షీషుకు పారిపోతున్నప్పుడు దేవుడు అయితే ఏం చేసినాడు? దేవుడు మానవుని పట్ల, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కాబట్టి ఆయనకు భేదం లేదు. మనుషులకు భేదాలు ఉంటాయి కాబట్టి దేవునికి భేదం లేదు. అందరం ఆయన పిల్లలమే. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు. అందుకే దేవుడు పక్షపాతి కాడంట. మనుషులు పక్షపాతం చూపిస్తారు కదా, మన హోదాను బట్టో, మన ఘనతను బట్టో, మన కులాన్ని బట్టో రకరకాల భేదాలు ఉంటాయి. కాబట్టి దేవునికి అలాంటిది ఏమీ లేదు. దేవునికి పక్షపాతం లేదు. అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు. నువ్వు గొప్ప కులమైనా, తక్కువ కులమైనా, నువ్వు ధనవంతుడైనా, దరిద్రుడైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా అందరినీ కూడా ఆయన ఒకే రకంగా చూసే దేవుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడికి తార్షీషుకు పారిపోతున్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు యోనాను. ఏం చేసినాడు? సముద్రంలో గొప్ప తుఫాను చెలరేగింది. కాబట్టి అందరూ మరి పరీక్షించుకున్నప్పుడు ఎవరు వచ్చింది చీటీలు వేసినప్పుడు ఎవరి పేరు మీద వచ్చింది చీటీ? యోనా పేరు మీద వచ్చింది. కాబట్టి నువ్వెవరు అని అడిగితే ఏం చెప్పాడు? భూమి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని ఏం చెప్పాడు ఆయన? చూద్దాం, చూడండి. ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు ఆయన? భూమి ఎక్కడేనో 9 అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు మన దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను కదా. మరి దేవుని యందు భయభక్తులు అంటే దేవుడు చెప్పిన మాట వినాలి కదా. ఏం చేసినాడు? దేవుడు చెప్పిన మాట వినలేదు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో వెళ్ళకుండా ఆయనకు నచ్చిన చోటుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఈ గొప్ప అపాయం నా ద్వారానే వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి ఏం చేయాలి? సముద్రంలో వేసేయండి. అందరూ భయపడ్డా, అయ్యా నువ్వు చనిపోతే ఆ పాతకం నా మీదకి వస్తుందేమో, మా మీదకి వస్తుందేమంటే ఏమీ పర్వాలేదు, చేసేయండి. నన్ను సముద్రంలో వేస్తేనే ఈ తుఫాను ఆగిపోతుంది. కాబట్టి సముద్రంలో వేయగానే ఏముంది? ఒక తిమింగలానికి ఆజ్ఞాపించినాడు దేవుడు. ఒక పెద్ద చేప తిమింగలం దానికి ఆజ్ఞాపిస్తే ఏం చేసింది? గుటక్కిని మింగి పడేసింది. ఏం చేసింది? మనం ట్యాబ్లెట్ వేసుకున్నట్లు కదా యోనాను మింగేసింది. 3 దినాలు ప్రయాణం చేసింది. ఎక్కడికి? ఈ తార్షీషు నుంచి అక్కడికి నినివే పట్టణానికి బయలుదేరి 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళింది. ఒక చేప దేవుని ఆజ్ఞకు లోబడింది. ఒక చేప ఏం చేసింది? నా దాసుని నువ్వు మింగేసి ఏం చేయాలి? ఎక్కడికక్కడ ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టాలా? ఆ నినివే సముద్రపు ఒడ్డున అక్కడ విడిచిపెట్టాలి నువ్వు. కాబట్టి మనుషులు యోనా లోబడలేదు దేవుని యొక్క మాటకు. దేవుడు అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళకుండా ఆయనకు నచ్చిన చోటుకి వెళ్ళాడు. ఒక నోరు లేని జీవి ఏం చేసింది? దేవుడు ఏం చెప్పినాడో అదే చేసింది. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించలేదు. తీసుకెళ్ళి నినివే పట్టణానికి తీసుకోమంటే తార్షీషుకు తీసుకుపోయింది. అదేమన్నా తీసుకోవాలి. ఎక్కడ తీసుకుపోయింది? నినివే పట్టణానికి తీసుకువెళ్ళి ఆ సముద్ర ఒడ్డున కక్కేసింది. అక్కడ 3 దినాలు మరి అది అన్నపానాలు మానేసింది. యోనాను నినివే పట్టణం చేర్చడం కోసం ఏం చేసింది? 3 దినాలు ఆహారం మానేసింది. ఎందుకు? ఆహారం తింటే ఆహారం పాటు ఏడో కూడా జీర్ణం అయిపోతాడు. ఏం చేస్తాడు? అందుకే 3 దినాలు ఏం చేసింది? ఆ చేప కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. చూడండి. అందుకే బక్సింగ్ అనుకున్న ఒకసారి ఒక ఆయన అడిగినాయంట, మీ బైబిల్ గ్రంథంలో తిమింగలము యోనాను మింగి 3 రోజులు కడుపులో దాచుకుందని చెప్పి రాయబడింది కదా, నువ్వు నమ్ముతున్నావు ఆ మాట? నమ్మేదైనా మాట అంటే ఆ తిమింగలాన్నే యోనా మింగేసినాడని చెప్పి రాసినా కూడా నేను నమ్ముతాను. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా అక్షర సత్యమే, కానీ అబద్ధము కల్పితాలు ఏమీ లేవు. ఇందులోంచి ఒక పొల్లైనా సున్నైనా తీసివేయడానికి కలపడానికి ఎవరు కూడా అధికారము లేదు. కాబట్టి అంత పెద్ద తిమింగలానే ఒకవేళ యోనా మింగేసినని చెప్పి రాసింటే అది కూడా నేను నమ్మేవాడిని అని చెప్పాడు. కాబట్టి అంత విశ్వాసం. కాబట్టి దేవుని యొక్క మాటలు ఏవి కూడా దేవుడు కల్పించి రాసినవి కాదు. చూసినట్లయితే మరి నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళినాడు. నినివే పట్టణం ఎంత ఉందంట?
చూసినట్లయితే 3వ వచనంలో, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల పరిమాణము గల పట్టణము. కాబట్టి ఎన్ని దినాలంట? 3 దినాల ప్రయాణం అంత స్వార్థ. 3 దినాల ప్రయాణం చేయాలి. 3 దినాల ప్రయాణం ఉంటే ఈయన ఎన్ని దినాలు ప్రయాణం చేసి చెప్పినాడు? ఎన్ని దినాలు? చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరమే సంచరించినాడు. అంటే 2 దినాల ప్రయాణం ఏం చేసినాడు? వదిలేసినాడు. మొత్తం 3 దినాల ప్రయాణం చేసి సువార్త 3 దినాలు సంచరించి చెప్పవలసిన ఊరు అయితే ఈయన ఏం చేసినాడు? 1 రోజే ప్రకటించినాడు. అంటే 2 రోజుల ప్రయాణం అంత దూరాన్ని మొత్తం వదిలేసినాడు అనమాట. అంతా ప్రకటించలేదు, మొత్తం ఊరంతా తిరగల. 3 దినాలు తిరిగి ప్రకటించవలసి ఉంటే ఈయన 1 రోజే ప్రకటించినాడు. కొంత ప్రాంతమే, మొత్తం ఊరంతా ప్రకటించలా. అయితే అది ప్రకటించిన తర్వాత ఏం చెప్పినాడు? 40వ దినములు 4వ వచనం, యోనా ఆ పట్టణంలో 1 దినము ప్రయాణం అంత దూరం సంచరించు. ఇక 40వ దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. చూడండి, దేవుడు సెలవిచ్చినాడు. ఎందుకంటే మీరు నశించిపోతున్నారు. మీ యొక్క అవిధేయతను బట్టి, మీ యొక్క దుష్క్రియలను బట్టి మీరు ఇంకా 40 దినాలకు దేవుడు ఈ నినివే పట్టణాన్ని మరి నాశనం చేయబోతున్నాడని చెప్పినప్పుడు ఏం చేసినారంట? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేసినారంట? ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు. ఆ విషయం ఏం చేసిందంట? నినివే రాజునకు వినబడినప్పుడు ఎవరికి వినిపించిందంట? రాజుకు వినిపించిన ఆ సంగతి. అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండాను. కాబట్టి రాజు కూడా ఏం చేసినాడు? తన రాజవస్త్రాలు తీసేశాడు, తన బంగారం, తన కిరీటాలు అన్నీ తీసివేసి ఏం చేసినాడు? రాజు కూడా తాను తగ్గించుకొని గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్ట కట్టుకొని ఏం చేసినారు? బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజు తాను తన మంత్రులను సెలవిగా, దేవుడు ఒకవేళ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును కనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ ఏం చేయాలంట? తమ దుర్మార్గములను విడిచి తాము చేర్చి వచ్చిన బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనెను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసినారు. కాబట్టి ఇప్పుడు ఏం చేసినారు? ఇంకా 2 దినాల ప్రయాణం అంత ఉంది. ఇప్పుడు ఏం చేసినారు? రాజు దూతను పెట్టినాడు. దూతను పెట్టి ఊరంతా చాటింపేసినాడు. చాటింపేసి మీరందరూ కూడా మీ దుర్మార్గతను విడిగి మీ బలాత్కారాన్ని విడిచిపెట్టి ఇంతవరకు మీరు చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే ఏముంది? మనకు నినివే పట్టణం నాశనం కాబోతుంది కాబట్టి అని చెప్పి హెచ్చరించినప్పుడు ఏం చేసినారంట? నినివే వారు తమ చెడు నడతలను మానుకునగా వారు చేయుచున్న క్రియను చూచి దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడును చేయక మారిన. చూడండి, దేవుడు అందుకే మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఏం చేస్తాడంట? మనని పవిత్రులుగా చేస్తాడు. అందుకే పాపములు క్షమించక భూమి మీద యేసుప్రభువు వారికి ఏముందంట? అధికారం ఉంది. ఈ లోకంలో ఎవరికి కూడా అధికారం లేదు. ఎవరికైనా ఉందా? పాపములు క్షమించే అధికారం పలానా వ్యక్తికి ఉందని ఎక్కడైనా రాయబడిందా? ఒక యేసుప్రభువు వారి గురించి మాత్రమే ఆ మాట. పాపములు క్షమించే భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఇంకా ఎవరికి కూడా అధికారం లేదు కదా. ఒక ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి మన రాష్ట్రం మీద అధికారం ఉంటుంది. ఇంకో రాష్ట్రం మీద పోయి అధికారం చేస్తూ ఊరుకుంటారు అక్కడ కదా. ఒక ఎంఆర్ఓకు ఆ మండలం వరకే అధికారం ఉంటుంది. ఒక కలెక్టర్కు ఆ జిల్లా వరకే అధికారం ఉంటుంది. కాబట్టి అలాగే ఒక్కొక్కరికి ఒక అధికారం ఉంది. అలాగే యేసుప్రభువు వారికి ఏం అధికారం ఉంది? పాపమును క్షమించే అధికారము యేసుప్రభువు వారికి ఉంది. కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే ఎవరి దగ్గర వెళ్ళి ఒప్పుకోవాలి? యేసుప్రభువు దగ్గర వెళ్ళి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఎలాంటి వాడంట? ఆయన పాపం లేనివాడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. అందుకే ఆయన నీతిమంతుడు కనుక మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మన పాపాలు క్షమించి ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతిని మంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అందుకే
ఇక్కడ కీర్తనల గ్రంథంలో రండి. కీర్తనలు 130వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యెహోవా చాలమ్మ. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. దేవుని దగ్గర ఏముందంట? క్షమాపణ ఉంది. ఆయన దగ్గరికి వెళితే ఆయన పశ్చాత్తాపంతో, విరిగిన హృదయంతో, నలిగిన హృదయంతో, కన్నీటితో ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎవరినైనా త్రోసివేసినట్లుంది. ఎక్కడన్నా నీలాంటి పాపాత్మను క్షమించకూడదు అన్నాడు ఎవరినన్నా? ఎవరిని కూడా క్షమించలేదు. కాబట్టి పాపాత్ముడైన స్త్రీ కాబట్టి అందరూ కూడా అసహించుకున్నారు. ఆ గ్రామంలో ఆమెకు ఒక పేరు పెట్టినారు. ఏం పేరు పెట్టినారు ఆమెకు? పాపాత్ముడైన స్త్రీ. మరి ఆమె వచ్చి కూడా ఆయన పాదాల దగ్గర కన్నీటితో ఆయన కన్నీటితో ఆయన పాదాల దగ్గర పడ్డప్పుడు ఏం చేసింది? ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు ఏమైపోయినాయి? క్షమించబడుతూ వచ్చినాయి. జక్కయ్య కూడా ఒక పేరు పెట్టినారు. ఏం పేరు పెట్టినారు? పాపి అయిన మనుష్యుడు అనే పేరే. జక్కయ్యని ఎవరు పిలవరు. పాపి అయిన మనుషుడు అంటే ఎవరు? జక్కయ్యని గుర్తొస్తాడు వాళ్ళకి ఆ ఊర్లో. కాబట్టి మరి జక్కయ్య కూడా ఆ ఊర్లో అందరి చేత పాపి అయిన మనుషుడిని బిరుదు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ కూడా యేసుప్రభువు ఏం చేసినాడు? తన ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య నేను ఇంట్లో ఉండవలసిన త్వరగా, ఎందుకంటే సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అప్పుడు వెంటనే జక్కయ్య ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకుంటే తిరిగి అతనికి 4 మరలా చెల్లిస్తాను. అప్పుడు యేసుప్రభు ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి దేవుడు క్షమించకపోయిండే ఈరోజు నీవు నేను దేవుని మందిరంలో కూర్చునే వాళ్ళం కాదు. నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు విడుదల విమోచన లేదు. అందుకే దేవుడు ఏం చేసినాడంటే ఆయన క్షమించినాడు మనని. అందుకే చూడండి అదే కీర్తనలు 86వ కీర్తన రండి. 86వ కీర్తన 86 5వ వచనం చదవండి. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరేలా కృపాతిశయము గల వాడవు. కాబట్టి చూసినది ఏమంటున్నాడు? ప్రభువా ఆయన ఎలాంటి వాడంట? నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. మన దేవుడు ఎలాంటి వాడంట? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. కాబట్టి విరిగిన హృదయంతో ఆయన దగ్గరకు వస్తే, ఆయన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. అందుకే ఇక్కడ నెహెమ్యా కూడా ఒక మాట అంటాడు చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము ఎస్తేరు గ్రంథానికి ముందుండదు 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17 వారు విధేయులు మనస్సు లేని వారై జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొనిరి, తాము ఉండి వచ్చిన దాస్య దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గల వాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గల వాడవై ఉండి వారిని విసర్జింపలేదు. కాబట్టి ఎలాంటి వంట దేవుడు చూడండి. ఆయన ఎలాంటి వంట? అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, ఎలాంటి వంట? ఆయన దయావాత్సల్యత గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, బహుకృపయు గల వాడవై ఉండి వారిని విసర్జింపలేదు. చూడండి దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతో వెళితే, కన్నీటితో వెళ్తే వెంటనే ఏమైపోతాడంటే ఆయన కరిగిపోతాడు వెంటనే కదా. కాబట్టి లోకంలో చాలామంది అనుకోవచ్చు, అమ్మాయి ఎవరిని ప్రేమించినా వీడిని ప్రేమించు, ఎవరిని క్షమించినా ఇటువంటి వాడిని క్షమించకూడదు అంటారు కొంతమంది స్థితిని బట్టి. అయితే దేవుని దగ్గరికి వెళితే కదా, నువ్వెంత పాపాత్మ, దేవుడు క్షమించని పాపం అంటే ఏది కూడా లేదు. నువ్వు పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో ఆయన దగ్గర కన్నీటితో ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. అందుకే దావీదు మహారాజు జీవితాన్ని మనం చూసినాం. దావీదు మరి దేవునికి మొరపెడుతూ వచ్చినాడు. చూద్దాం రండి 51వ కీర్తన చదవండి.
మొదటి నుంచి చదవండి 3 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. కాబట్టి ఏమంటున్నాడు, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. కాబట్టి చూసిన తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నాతాను ప్రవక్తను పంపించినప్పుడు ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు ఏం చేసినాడు, వెంటనే ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు నన్ను శిక్షించకుండా నన్ను క్షమించమని చెప్పి వెంటనే ఒప్పుకున్నాడు. అదే ఒక రాజు దగ్గరకు వెళ్ళి హెచ్చరిస్తే ఏం చేస్తారు, నా దగ్గరకు వచ్చి నన్నే హెచ్చరిస్తావని చెప్పి కోపగించుకుంటారు. అయితే దావీదు మహారాజు వెంటనే మరి దేవుని దగ్గర అక్కడ ఒప్పుకుంటూ వచ్చినాడు. అందుకే ఏమైపోయినాడు, తను దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. 7వ వచనంలో చూసినట్లయితే, నేను పవిత్రమైనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. కాబట్టి ఏం చేసినంట, హిస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లుగా నువ్వు నన్ను కడుగుమని చెప్పి మొరపెడుతున్నాడు. తర్వాత మరి పేతురుని కూడా చూసినట్లయితే పేతురు ఏం చేసినాడు, ప్రభా, అందరూ నీ విషయం అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా, నేను నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పినాడు కదా. ఆ పరిస్థితి వచ్చేటప్పటికి చివరికి ఏం చేసినాడు, ఏమన్నాడు చూద్దాం రండి. అక్కడ లూకాసు సువార్త రండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం ఒకసారి చదవండి. లూకాసు సువార్త 22వ అధ్యాయము 59వ వచనం చదవండి. 22:59 నుంచి ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలీయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, పోయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినాడు. అదేం చేసినాడు, నువ్వు పేతురు చెప్పినాడు, ప్రభు అందరూ నిన్ను విడిచిపెట్టినా, నేనైతే నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడనని చెప్పినాడు. అయితే అలాంటి పరిస్థితి రాగానే ఏం చేసినాడు, చివరికి ఒట్టు పెట్టుకుని, అయ్యో ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన చూసానంటే ఏం చేస్తారు, ఆయనతో పాటు నాకు కూడా సిలువ వేస్తారు, నన్ను కూడా చంపుతారేమని ముందుగా భయపడ్డాడు. తర్వాత యేసుప్రభువారు అన్నమాట జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతో కన్నీటితో ఏడ్చినాడు కదా. పేతురుని ఏం చేసినాడు, దేవుడు క్షమించినాడు. తర్వాత యోహాను సువార్త గ్రంథం, ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26, 27. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమేండుమనెను. అందుకు తోమా ఎంతో, నా ప్రభువా, నా దేవాని యేసు, నీవు నన్ను చూచి నమ్మిదివి, చూడక నమ్మవారు ధన్యుడని అతనితో చెప్పాను. కాబట్టి తోమా కూడా ఏం చేసినాడు, ఒక సందర్భంలో తోమా లేడు, మిగతా 10 మంది శిష్యులు ఉంటారు. యేసుప్రభువారు వచ్చినాడు, మేము ఆయన చూసినామంటే ఏం చేసినాడు, నేను
నమ్మను. ఆయన ప్రక్కలో నా చేయించి ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను. ఆయన శరీరం అంతా ఛిద్రం చేసేసినారు, ముక్కలు ముక్కలు చేసేసినారు, ఆయన దేహంలో రక్తమంతా పోయినది. అట్లాంటి మనిషి ఎలా బ్రతుకుతాడు? నేను నమ్మను. కాబట్టి యేసుప్రభువు ముందుగానే చెప్పినాడు, మనిషి కుమారుడు చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాడు అని హెచ్చరించినప్పుడు కూడా అది జ్ఞాపకం చేసుకోలేదు. అయినా కూడా దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, తోమా యొక్క అవిశ్వాసాన్ని తీసివేయడానికి మరలా ప్రత్యక్షమై తోమాతో అన్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయిటు చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమైనమని తోమాతో చెప్పినప్పుడు తోమా వెంటనే ప్రభు పాదాల పడిపోయి నా ప్రభువా నా దేవన్. అందుకే యేసుప్రభువు అన్నాడు, నీవు చూచి నమ్మినావు, చూడక నమ్మువారు ఎవరు ధన్యులంట? చూడక నమ్మువారు ధన్యులు. తోమా చూచి నమ్మాడు. అందుకే తోమా మన దేశానికి మొట్టమొదటి సువార్తను మోసుకొచ్చిన వ్యక్తి తోమా. ఆ యొక్క మద్రాసు యొక్క పట్టణంలో ప్రభు కొరకు హతసాక్షిగా మరి మరణించినాడు. ఆయన బల్యాలతో పొడిచి చంపినారు. ఆనాటి బ్రాహ్మణులు ఏం చేసినారంటే, ఈయన ఎవరో కొత్త దేవుని తీసుకొచ్చి పరిచయం చేసి మనందరినీ రూటు మారు చేస్తున్నాడు అనేకులను. కాబట్టి అని చెప్పేసి తోమాను శూలాలతో పొడిచి చంపారు. మేము అక్కడికి వెళ్ళినాం, మద్రాసు వెళ్ళినాం, తోమా యొక్క సమాధి చూసినాం. ఒకసారి మద్రాసు వెళ్ళినాం, మెరీనా బీచ్ ఉంది కదా, మెరీనా బీచ్ దగ్గర పెద్ద చర్చి కట్టినారు ఆయన సమాధి మీద. ఆయన చంపిన కొండ దగ్గర కూడా వెళ్ళినాం, ఆయన పొడిచిన కొండ దగ్గర కూడా అక్కడ ఒక చర్చి కట్టినారు, పెద్ద చర్చి కట్టినారు. అక్కడ కూడా ఆయన పొడిచిన స్థలం ఒకటి, సమాధి చేసిన స్థలము ఒకటి. ఒక అద్దాలలో పెట్టినారు ఒక చిన్న ఎముక. ఆయన ఎముకని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వెరుసలేముకు తీసుకెళ్ళినారంటారు. ఒక వెముక కూడా అక్కడ ఉంది, అద్దాలలో భద్రపరిచినారు ఆయన వెముక ఒకటి చిన్నది. కాబట్టి అట్లా మరి తోమా మన దేశానికి సువార్తను మోసుకొచ్చినాడు. కాబట్టి మరి తోమాను కూడా క్షమించిన దేవుడు మరి చూసినట్లయితే మరి దేవుడు ఎలాంటి వాడు? ఆయన దయావాత్సల్యత క్షమించుటకు సిద్ధమైన దేవుడు ఆయన. అందుకే ఇద్దరు మనుషులు ఉన్నారు. ఎవరు? పరిసేయుడు, సుంకరి కదా. పరిసేయుడు అయితే నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, అక్రమస్తుని కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, ఆ సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను అని ఏం చేసినాడు? సుంకర్ని చూపించినాడు. ఈ సుంకర్ వల్లే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను సుంకర్లు అక్కడ చాలా మంచివాడిని ప్రభా. నేను సుంకర్ ఏం చేసినాడు? తన్ను తాను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో పరిసేయుడు ఇంత మంచిగా ఉన్నాడు, ఇంత యథార్థంగా నేను అలా ఉండలేదే, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో మోసాలు చేశాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, ఇటువంటి నన్ను క్షమిస్తాడా దేవుడు? అందుకే ఆకాశం వైపు కళ్ళు ఎత్తుడు కూడా ధైర్యం చాలగా రొమ్ములు కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించు. 3 మాటలు చెప్పినాడు. సుంకరేమో దీర్ఘ ప్రార్థన చేసినాడు. ఎవరు? పరిసేయుడు. పరిసేయుడు ఏం చేసినాడు? దీర్ఘ ప్రార్థన చేసినాడు. సుంకర్ ఏం చేసినాడు? 3 మాటలు చెప్పినాడు, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? సుంకరి నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే సుంకరని లేదు, ఎవరు వ్యభిచారం లేదు, దొంగలని లేదు, మోసగాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించడానికి సిద్ధమైన దేవుడు ఆయన. అందుకే ఒకసారి ఒక 25 సంవత్సరాల క్రితం, గుర్తుందో లేదో, గుజరాత్ అల్లర్లు జరిగినాయి. ఒక ట్రైను ముస్లిమ్స్ హిందూకు మధ్య గొడవలు జరిగి ట్రైన్ను పెట్రోల్ పోసి అంటించినారు. ఈ ముస్లిమ్స్ మక్కా వెళ్ళి వస్తుంటే ఆ ట్రైన్ను హిందువులు ఏం చేసినారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్రోల్ పోసి అంటించేసినారు. ఆ గొడవల్లో ఒక వ్యక్తిని ప్రధానమైన నిందితునిగా పట్టుకొని చెప్పి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఆ వ్యక్తి ఆ యొక్క గొడవలకు ప్రధాన కారణం వారందరినీ ప్రోత్సహించి తీసుకువచ్చి ట్రైను కాల్చివేయడానికి ప్రధాన నిందితుడు అని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి స్టేషన్లో వేసినారు. స్టేషన్లో వేసి జైల్లో ఉన్నాడు. జైల్లో వేసినప్పుడు సువార్త ప్రకటించడానికి కొంతమంది సేవలకు వారంలో రోజు అవకాశం ఇస్తారు జైళ్ళల్లో కదా. ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు చేయలేని పని కూడా ఒకసారి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? ఖైదీలను కూడా మారుస్తుందని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. దేవుని సేవకులకు వాక్యం చెప్పడానికి, ఖైదీలకు వాక్యం చెప్పడానికి సమయం ఇస్తారు. అలా సమయం ఇచ్చినప్పుడు ఒక దైవ సేవకుడు వెళ్ళి అక్కడ వాక్యం చెప్తున్నాడు. యేసుప్రభువు మరి పాపను రక్షించడానికి లోకానికి వచ్చాడు, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినాడు, ఆయన దగ్గరకు వస్తే నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను పరలోక రాజ్యానికి వారసుగా స్వార్థ ప్రకటించినాడు. కొంతమంది జీవితాన్ని ఉదాహరణగా చెప్పినాడు. ఎవరైనా అయితే పాపం చేసినారో వారిని ఎలా క్షమించినాడు, వారిని ఎలా నీతిమంతులుగా తీర్చినాడు అని చెప్పి స్వార్థ ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి హృదయము ఆకర్షితుడైనాడు. తర్వాత అయిపోయిన తర్వాత ఆ ప్రధాన నిందితుడు ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసుప్రభువు వారు నన్ను క్షమిస్తారా? క్షమిస్తాడు, నువ్వు అంటున్నావు, కానీ నేను చేసిన నేరం చెబితే ఎవరు కూడా నన్ను క్షమించరు.
నేను చాలామంది మరణానికి కారకమైన ఒక హంతకుని నేను. ఇటువంటి నన్ను క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. నువ్వు విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వస్తే దేవుడు క్షమించిన పాపం అంటే ఏది కూడా లేదు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ నువ్వు ఒప్పుకుంటే ఈ క్షణమే దేవుడు నిన్ను క్షమించి నీ పేరు ఎక్కడ రాస్తాడు? పరలోకంలో జీవగ్రంథమందు రాస్తాడు అని చెప్పి. నిజమా? సరే అని చెప్పి వెంటనే తన ప్రభా నేను తెలియక చేశాను, అందుకే పౌలు కూడా అంటారు తెలియక అవిశ్వాసం అన్న చేశాను కాబట్టి కనికరింపబడ్డాను, అలాగే నేను తెలియక చేశాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను నీ రక్తంతో కడుగని చెప్పి మరి సేవకుడు ఒప్పుకోలు ప్రార్థన చేయించి తర్వాత ఒక ఫోన్ నెంబర్ రాసి నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే ఈ నెంబర్ కాల్ చెప్పి వెళ్ళినాడు. ఈ వ్యక్తి నేరం చేసినాడు కాబట్టి ఇతనికి ఉరిశిక్ష ఖరారు చేసేసినారు. ఏం చేసినారు? ఉరిశిక్ష ఖరారు చేసినాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయా నేను ఇప్పుడు నా పాపాలు ఒప్పుకున్నాను, నేను యేసుప్రభువు నమ్ముకున్నాను, నాకు ఉరిశిక్ష రద్దు చేయండి అంటే ఊరుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి చట్టం ఏం చేస్తుంది? తన పని తను చేయాల్సిందే. సరే ఉరిశిక్ష ఖరారు అయిపోయింది. చివరి కోరిక అడుగుతారు కదా, ఖైదీకి ఉరిశిక్ష వేసేటప్పుడు నీ చివరి కోరిక ఏందని అడుగుతారు కదా. అడిగేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అడిగినారు, అయ్యా నీ చివరి కోరిక ఏంది చెప్పండి. ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబరు కాల్ చేసి ఆయన ఒక పాస్టర్ గారు ఆయన పిలిపించండి అని చెప్పాడంట. చెప్తే వాళ్ళు ఫోన్ చేసి ఆ పాస్టర్ గారిని పిలిపించినారు. పిలిపించిన తర్వాత ఏంటయ్యా అంటే, అయ్యా రేపు దినాన్ని నేను ఉరి తీయబోతున్నాను, దేవుడు నన్ను క్షమించినాడు, నన్ను నీతిమంతునిగా తీర్చినాడు, నేను ఈ లోకంలో చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళను కాబట్టి లోకం దృష్టిలో నేను నేరస్తుని కాబట్టి కోర్టు దృష్టిలో చట్టము తన పని తను చేస్తుంది కాబట్టి నువ్వు చెప్పావు కదా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడని చెప్పావు కదా, నేను ఉరికమ్మం ఎక్కబోతున్నాను కాబట్టి నాకు ఏం కావాలి? ఇప్పుడు బాప్తీసం కావాలి, నాకు బాప్తీసం ఇప్పించు, అంతే చాలు. నేను బాప్తీసం తీసుకొని ఎక్కడికి వెళ్తాను? నేను పరలోకానికి వెళ్తాను, ప్రభువు దగ్గర ఉంటాను చెప్పి వెంటనే ఒక డ్రమ్ము అరేంజ్ చేసేసి అక్కడ నీళ్ళతో నింపేసి ప్రార్థన చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అతనికి బాప్తీసం ఇచ్చినాడు. బాప్తీసం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఉరి తీయబడ్డాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడు? పరలోకి వెళ్ళింటాడా? ఎందుకంటే ఒప్పుకున్నాడు తన పాపాలు ఏం చేసి తెలియక చేశాను, నా అవిశ్వాసంతో చేశాను, అవివేకంతో చేశాను ప్రభువా, నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడు అని చెప్పి నేను గ్రహించాను, ఒప్పుకుంటున్నాను, హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు, మారు మనసు పొందినాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఏమైపోయింది? అందుకే సూక్ష్మంలో మోక్షాన్ని పొందినాడు కదా. యేసుప్రభువారి యొక్క ఇద్దరిని చేసినాడు, కుడి పక్కన ఒకటి మెడం పక్కన. కుడి పక్కన వ్యక్తి ఏం చేసినాడు? యేసు నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అప్పటి వరకు చేసిన దోషాలు నేరాలను ఏమైపోయినాయి? క్షమించబడ్డాయి. సూక్ష్మంలో మోక్షాన్ని పొందుకుంటూ వచ్చినాడు. కాబట్టి అలాగే మరి నినివే పట్టణస్థులు కూడా దేవుడు హెచ్చరించినప్పుడు వారు తమ చెడు నడతలను మానుకొని దేవుని ఎదుట మరి పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు వారికి చేదునన్న కీడును చేయక మానినాడు. కాబట్టి అలాగే మనం కూడా ఒక సంవత్సరం అంతట్లో మన మనుషులమే, మనం రక్షింపబడినప్పుడు కూడా రక్షింపబడిన పాపులం అంట. ఎవరు? మనము రక్షింపబడిన పాపులం అంట. రక్షింపబడ్డ కూడా పాపులమే, లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో చూపులో తలంపులో ఆలోచన మనుషులం ఏదో ఒక పొరపాటు జరుగుతుంటాయి. రక్షింపబడిన నాటి నుంచి మనం మరణించినందుకు నేను ఏ చిన్న పొరపాటు 100% పర్ఫెక్ట్గా జీవించని చెప్పడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కాబట్టి మనుషులం బలహీనం. కాబట్టి మరి దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకొని మరి నూతన సంవత్సరంలో మరి నూతన హృదయంతో ప్రవేశించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. చిన్న పాట పాడుకొని మనము ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ఒప్పుకోలు ప్రార్థనకు వెళ్దాము.